పెయింట్ అయితే అయిపోయింది. ఆ పెయింట్ అయితే సగంలో అయితే ఆగిపోయింది. పెయింట్ అయితే వేస్తారు ఇక్కడ. ఇక ఇక్కడైతే సగంలోనే ఆగిపోయింది. ఇక ఇక్కడైతే ఉరుముతుంది. ఇంకా చూస్తారు కదా, వెదర్ వచ్చేసి అయితే మొత్తం కూల్ అయిపోయింది మొత్తం. ఇక ఇక్కడైతే ఉరుముతుంది మొత్తం. హాయిగా చూస్తారు కదా. ఇక ఇప్పుడు వచ్చేసరికి ఇక మా డాడీ అయితే ముస్తాబాద్ వెళ్తుండు. ఇక దింపడానికి అయితే వచ్చినాయి ఇక రావుపూర్. ఇక వచ్చేసరికి ఇక మా ఊరి దగ్గర ఉంటుంది. చూస్తారు కదా. ఇక ఇప్పుడైతే స్టాప్ కూడా దింపుదామని అయితే వచ్చిన. వెయిట్ చేస్తున్నాం ఇక్కడ అయితే. ఇక ఉంది టీవీ మరి పోతావారా బాబుతో పోతావా? వెయిట్ చేస్తున్నాం ఇక. ఇక్కడైతే వస్తుంది మా డాడ్ వచ్చేసి. ఇక దింపేసి అయితే వెళ్తున్నా. ఇక ఇది వచ్చేసి అయితే రాపూర్ చెరువు వెళ్తున్నా. ఇక ఇటు సైడ్ అయితే మంచిగా చెరువు అయితే ఎప్పుడు వాటర్ ఎప్పుడు ఉంటాయి ఇందులో చూసుగా. ఇక ఇప్పుడైతే దించేసి అయితే వెళ్తున్నాయి. ఇక ముందున్నదైతే గడ్డి కట్టల మిషన్ చూస్తారు కదా గాయస్. ఇదైతే గడ్డి కట్టల మిషన్. ఇక మేమైతే దాంట్లోనే గడ్డి కట్ట అయితే కట్టించాం. ఇక ఇటు సైడ్ చూస్తున్నట్టయితే మంచిగా ఫ్లవర్స్ అయితే మస్తున్నాయి చెట్లకు. ఇవి ఎండాకాలం వచ్చేసి అయితే ఇక ఈ చెట్లకైతే ఫ్లవర్స్ బాగా పూస్తాయి. మంచిగా రెడ్ రెడ్ ఎంత మంచిగా ఉన్నాయి. చెట్టు నిండా ఫ్లవర్స్ ఉన్నాయి. చూస్తారు కదా, మంచిగా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది చెట్టు అయితే. ఇంకొక 5 ఊరు దాటితే మనదే ఊరు. చిన్న ఊరు ఇది వచ్చేసి అయితే. ఇది ఒక్కటి దాటితే మనదే ఊరు. వెళ్ళినాక మంచిగా అవుతుంది ఏమో రాజు. బాగానే వస్తుంది లైట్, బాగానే అనిపిస్తుంది వీడియోలో కూడా. ఇక్కడ డిజైన్ ఉంటే మస్తు అనిపిస్తుంది. సైడ్లో కావాలి స్టిక్కర్స్. ఇటు సైడ్ గీడ, ఇటు సైడ్ గిడ, ఇటు సైడ్ మస్తు ఉంటాయి. పెయింట్ అయితే ఇస్తారు ఇక్కడ, అందుకని ఇక్కడ వచ్చిన చూడడానికి. బాగానే ఉంది రాజు, బాగా అనిపిస్తుంది.
అవుతున్నాడు. ఎట్లుంది, మంచిగా ఉందా? బాగుంది, కలర్స్ వచ్చేసి ఇట్లయితే వేస్తున్నారు. పోతుంది, ఎత్తారు వాళ్ళు, వేరే కలర్ ఎత్తారు. ఇక పానమూలు అయితే ఘోరంగా అయింది గాయస్, చూస్తారు కదా మొత్తం కర్రగా అయిపోయింది మొగులు వచ్చేసి. ఇక ఇప్పుడైతే ఇక బల్లని అయితే కట్టేద్దామని అయితే వచ్చేసిన, బల్లని అయితే ఇప్పిన, కట్టేస్తున్నా. మొగులు అయితే ఘోరంగా అయింది, వర్షం వచ్చేటట్లు అవుతుంది. ఇక మన గడ్డి కట్టలు అయితే ఇంక అట్లనే ఉన్నాయి. ఇక ఎట్లున్నాయేమో, వర్షం వస్తే మాత్రం గడ్డి కట్టలు అయితే ఖరాబ్ అవుతాయి, మళ్ళీ ఎండాలి. ఇక మళ్ళీ ఎండే వరకు మస్తు పడుతుంది. ఇక ఇక బల్లని అయితే తీసుకొని వెళ్తున్నా, ఇక కట్టేస్తాయి. ఇక్కడ కొంచెం అన్నం వేస్తుంది. ఇక కట్టేనికైతే తీసుకొని వచ్చేసిన, ఇలా అయితే కట్టేస్తా. ఇక ఇదైతే మేస్తుంది మంచిగా. ఇక ఇప్పుడైతే దీని అయితే కట్టేయాలి, ఎందుకంటే వర్షం వానమూలు అయితే బాగానే అవుతుంది. అటు మొత్తం బ్లాక్ అయిపోయింది, మొత్తం చూస్తురు కదా, అటు వచ్చేసి అయితే బ్లాక్ అయిపోయింది. ఇక దీని అయితే తిప్పుతున్నా, ఇక దీని అయితే తిప్పి ఇక కొంచెం గడ్డున్న ప్లేస్లో కట్టేస్తే కొంచెం మేస్తుంది గాయస్. ఈరోజు అయితే కొంచెం ఏం మేయలేదు, ఇక గడ్డ అయితే అయిపోయింది. ఇక ఇందులోనైతే మొత్తం ఇక మట్టి మట్టి అయితే కనిపిస్తుంది. ఇక దీని అయితే తిప్పిన, అందుకనే హీట్ సైడ్ అనేది అయితే కట్టేస్తా. ఇక కట్టేస్తే ఇంకో బారెన్ కూడా కట్టేస్తే వర్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఈడ అయితే కట్టేస్తా, మంచిగా మేస్తుంది. ఇక ఇదైతే మేస్తుంది ఇక్కడ మంచిగా. దీన్ని అయితే ఇక్కడ కట్టేస్తే పెద్ద బారిన అయితే ఇక ఒడ్డుకు అయితే కట్టేయాలని అనుకుంటున్నా, చూస్తా. ఇక ఇక్కడైతే కట్టేస్తా. ఇక ఇందాకనైతే ఇక పెయింట్ అయితే వేస్తారు. ఇక ఇక్కడ ఇక ఎల్లుండి నుండి అయితే పోచంపడని అయితే స్టార్ట్ అవుద్ది. ఇక పెయింట్ అయితే వేస్తారు, వాళ్ళు ఇంట్లో చూపెట్టినా కదా. ఇక పెయింట్ దగ్గర అయితే ఇక ఈరోజు మార్నింగ్ నుండి అయితే అక్కడనే ఉన్నాం, కొంచెం హెల్ప్ చేసుకుంటా. ఇక ఇప్పుడు వచ్చేది ఇక బర్రెకి అయితే కట్టేయడానికి అయితే వచ్చిన, కనిపిస్తుంది కదా ఈ వైట్ బిల్డింగ్ అయితే, దాంట్లోనే పెయింట్ అయితే వేస్తున్నారు. ఇక పెయింట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, కాకపోతే వర్షం వచ్చేటట్టుంది. ఇక వర్షం వస్తే మాత్రం ఇక ఇప్పుడు వేసిన పెయింట్ అయితే కొంచెం అయితే ఇక మొత్తం ఊడిపోతుందని అనుకుంటున్నారు, కాకపోతే వర్షం పడద్దు. ఇక వర్షం పడితే మాత్రం పాపం వాళ్ళు పెయింట్ వేసుకున్నారు కాబట్టి మళ్ళీ ఖరాబ్ అవుతుంది. ఇక నేనైతే ఇక బర్రెని అయితే కట్టేసిన, ఇదైతే ఇక్కడ మేస్తుంది. ఇంకో దాన్ని అయితే తీసుకొని వస్తాయి. ఇక ఇప్పుడైతే వెళ్ళి మన గడ్డి కట్టలు అయితే అన్నీ ఇక్కడనే ఉన్నాయి, చూస్తురు కదా. ఇక ఏమో చూడాలి ఇక ఎట్లా అవుద్దో. వర్షం పడకుండానైతే చాలా మంచిది, వర్షం పడితేనే కొంచెం ప్రాబ్లం. ఇక ఎందుకంటే ఇక కట్టలన్నీ మళ్ళీ తడిచిపోతాయి, మళ్ళీ ఎండాలంటే చాలా డేస్ అవుతే పడుతుంది, ఎండ రావాలి కాబట్టి. ఇక్కడైతే నాయిస్ వినిపిస్తుంది కదా మీకు, ఇక ఉరుముతుంది. ఇటు వచ్చేసి అయితే మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇక ఎంత వర్షం వస్తుందేమో చూడాలి, వర్షం వస్తుందో రాదో కూడా తెలియదు, కాబట్టి ఉరుమునైతే ఉరుముతుంది. రోజు ఈవినింగ్ కాగానే 4కి అయితే ఇట్లా వర్షం ఇక వానమొగలు అయితే అవుతుంది,
కాకపోతే వర్షం అయితే అస్సలే లైట్గా వస్తుంది. ఈరోజు అయితే ఎట్లా వస్తుందో చూడాలి. ఫుల్ వాన మూలైతే అయింది, మొత్తం చీకటి అయిపోయింది. చూస్తారు కదా వెదర్ వచ్చేసి మొత్తం చీకటి అయిపోయింది. అసలు గార్దుమరం అయితే వస్తుంది, మౌలైతే లేచిపోతుంది. బట్ ఇక వర్షం పడుతుందో లేదు తెలియదు. వర్షం అయితే ఆల్మోస్ట్ పడేటట్టే ఉంది. మొగులైతే చూస్తారు కదా మస్తు అంటే మస్తు మొగులు అయిపోయింది. ఇక పడకుండా అయిపోయినట్టుంది. గార్దుమరం అయితే కూడా పెడుతుంది, చూస్తారు కదా ఏం చేస్తుందో చూడాలి. వర్షం అయితే ఆల్మోస్ట్ ఈ వర్షం రాకుంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక మనమైతే గడ్డి గట్ల అయితే పెట్టలేము. ఇంకా ఇక బర్రెలు అయితే అక్కడే ఉన్నాయి. ఆడ కూడా చూడాలి, పక్క సైడ్ అయితే బావి అవుతుంది. ఈ వర్షంకి భయపడి దుంకి బావిలో పడుతుంది, చెప్పలేము. ఇప్పుడైతే అక్కడికి పోయి బర్రెని అయితే చూస్తారు కదా వర్షం అయితే బాగానే పడేటట్టు అనిపిస్తుంది. గార్దుమరం కూడా స్టార్ట్ అయిపోయింది. వర్షం మొగులైతే పోయింది ఆల్మోస్ట్, కాకపోతే ఇక కరెక్ట్ నెత్తిపైన అయితే వచ్చింది మళ్ళీ. ఇక బర్రెని అయితే కొంచెం దూరం అని అయితే కట్టేసేస్తా. ఇక చెప్పలేము, మనకు గాడుపుకి అయితే అవి కొంచెం భయపడి బాగా దుంకుతాయి గాయస్ అవి, అట్లా అని చెప్పి అయితే భయం కొంచెం అంతే. ఇక దాని అయితే కట్టేస్తా. ఇక్కడైతే పాపం పెయింట్ అయితే వేస్తారు, పెయింట్ అయితే ఆగమాగం అయిపోతుంది వాళ్ళది. ఇక వర్షం అయితే రాకుండా అయిపోతే వర్షం అయితే వస్తూ ఉంది. చూద్దాం ఎటవుద్దో. ఇంకా వేస్తున్నారు ఈ వర్షంలో కూడా, చిన్న చిన్న వస్తుంది వర్షం వచ్చేసి అయితే. ఇంకానైతే పెయింట్ అయితే వేస్తున్నారు అనుకోవచ్చు, అక్కడ పైన కనిపిస్తున్నారు కదా పెయింట్ అయితే వేస్తారు. ఇంకా ఆడైతే పెయింట్ అయితే వేస్తున్నాడు ఆయన. మనం వచ్చేసైతే బర్రెని అయితే తీసుకొని వేరే దగ్గర అయితే కట్టేద్దాం. గాయస్ చూస్తారు ఇక వర్షం పడైతే పోయింది. ఇక ఇప్పుడైతే ఇక వర్షం అయితే తక్కువైంది ఆల్మోస్ట్, ఇంకా ఉరుముతుంది. ఇక మన గడ్డి కట్ల అయితే తడిచినట్టే గాయస్. ఇక బర్రె అయితే మేస్తుంది ఆడ. ఇక నేనైతే ఇక్కడ నిల్చున్నాను. బాగానే పెయింట్ అయితే అయిపోయింది. ఆ పెయింట్ అయితే సగంలో అయితే ఆగిపోయింది. పెయింట్ అయితే వేస్తారు ఇక్కడ. ఇక ఇక్కడైతే సగంలోనే ఆగిపోయింది. ఇక ఇక్కడైతే ఉరుముతుంది. ఇంకా చూస్తారు కదా వెదర్ వచ్చేసి అయితే మొత్తం కూల్ అయిపోయింది మొత్తం. ఇక ఇక్కడైతే ఉరుముతుంది మొత్తం. వర్షం వచ్చేసి అయితే మొత్తం పోయింది గాయస్. ఇక వచ్చేసి అయితే ఇంకా మొగులైతుంది. ఇక మొగులైతే వెళ్ళిపోయింది. ఇక వర్షం అయితే అయింది, కాకపోతే చలి పెడుతుంది. ఇందాక నేను వాటి స్నానం అయితే చేసిన. ఇక బళ్ళు వచ్చేసి అయితే మేస్తున్నాయి మంచిగా, చూస్తారు కదా. ఇక వర్షంకి అయితే అటు ఇటు ఉరుకుతాయి అనుకున్నాం, కానీ ఇక మరీ అంత రాలేదు. గాలి దూరం వచ్చింది కాబట్టి ఇక వర్షం అయితే అంతగానం అయితే అనిపించలేదు. ఇక ఇప్పుడు వచ్చి అయితే 6:30 అవుతుంది టైం వచ్చేసి. ఇక మంచిగా గాడిపైతే మస్తు చల్లగా వస్తుంది గ్యాస్. వెదర్ అయితే మస్తు కూల్ ఉంది. ఇక ఇవైతే ఇక్కడ ఉన్నాయి బళ్ళు, చూస్తారు కదా. ఇదైతే ఇక్కడ ఉంది, ఇదైతే ఇక్కడ ఉంది. ఇక ఇప్పుడైతే ఇప్పుకొని వెళ్ళాలి రెండింటిని మంచిగా. ఇక కట్టేస్తే అయిపోతుంది వర్క్. కట్టేసి కొంచెం గడ్డ అయితే వేయాలి. ఇక దీన్ని అయితే తిప్పుతాయి. ఇక దీన్ని అయితే తిప్పి తీసుకొని అయితే వెళ్తాను. ఇక ఇదైతే తీసుకొని అయితే వెళ్తున్నాను. ఇంకా ఉరుమునైతే ఉరుముతుంది. ఇంకా ఇక వర్షం వస్తుందో రాదో ఇక నైట్ తెలియదు. ఇక కాకపోతే మొగులైతుంది. ఇక అది నైట్ తీసుకొని వెళ్తున్నా నేను. మళ్ళీ ఇంకోసేపు అయితే మళ్ళీ చీకటి అయితే మళ్ళీ వర్షం అయితే వస్తుందని చెప్పి ఇక ఎప్పుడైతే తీసుకొని వెళ్తున్నా ప్రజెంట్. ఇక పెయింటింగ్ అయితే ఆగిపోయింది వాళ్ళది. ఇక రేపు అయితే వేస్తారంట. ఓ